విజయవాడలోని కృష్ణలంక పద్మావతి ఘాట్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు సందర్శకులతో కిటకిటలాడిన ఈ ఘాట్ ఇప్పుడు చెత్తతో కప్పబడి దుర్వాసనతో తట్టుకోలేని స్థాయికి చేరింది. వర్షాలు పడితే నీళ్లు నిలిచి దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి లైట్లు లేక రాత్రిళ్లు ఈ ప్రాంతం మద్యం తాగేవారి అడ్డాగా మారిందని చెబుతున్నారు. ఘాట్ పగిలిపోయిన మెట్లు, చెత్త కుప్పలు చూసి ఆశ్చర్యం కలుగుతుంది. పూర్వం పుష్కరాల కోసం నిర్మించిన ఈ ప్రదేశం ఇంత దయనీయంగా మారిందంటే నగర పాలక సంస్థ నిర్లక్ష్యం ఎంతుందో అర్థమవుతోంది. అంటే వాటర్ లెవెల్స్ అన్నీ ఫుల్గా వచ్చినప్పుడు, ఆ పోల్కి టచ్ అయినప్పుడు వాటర్ అప్పుడు ఆ టైంలో లైట్స్ ఆఫ్ చేసేస్తారు మన సేఫ్టీ చూసుకొని. డైలీ మార్నింగ్ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు. ఒక ఫ్యూ డేస్ మిస్ అయినా కానీ నార్మల్గా అయితే క్లీన్ చేస్తారు. డైలీ వచ్చి ఊడ్డం కాకపోయినా కానీ అక్కడక్కడ ఉన్న బాటిల్స్ అన్నీ తీసేస్తారు. ఉంది, అదే చెప్తున్నాం కదా. ఆ బాటిల్స్ డైలీ క్లీన్ చేయరు కానీ అప్పుడప్పుడు బాటిల్స్ కానీ అవన్నీ తీసేస్తారు. పైన కనబడినవన్నీ కొన్ని రోజులు వచ్చి మొత్తం ఊడ్చుకొని వెళ్ళి అవన్నీ చేస్తారు. ఇబ్బంది ఉండదు. మెట్లన్నీ టైల్స్ అన్నీ ఊడిపోయినాయి. వర్షాలు పడ్డప్పుడు వాటర్ పేరుకుపోయి దోమలు అవి అలా వచ్చేస్తాయి. వస్తాయి అవి. అంటే వాన పడినప్పుడు అలాంటి టైంలో ఎవరు తిరగరు కదా. మొన్నే అవన్నీ కూడా రిపేర్ చేశారు. ఇక్కడ రోడ్ అంతా ఉండేది కాదు. సో హాఫ్ వే అక్కడ మొత్తం మట్టే ఉండేది. సో మొన్నే ట్రాక్టర్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ రోడ్ వేశారు. వాన పడినప్పుడు ప్రతిసారి వాటర్ నిల్వ ఉండిపోవడం వల్ల దోమలు అవన్నీ వచ్చేస్తున్నాయి. ఆ టైంలో క్లీనింగ్ అంటూ ఉండదు. సో అది చూసుకోవాలి. అండ్ టైల్స్ అవన్నీ పాడైపోయినాయి. నడిచే వాళ్ళకి, ఈవినింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అవన్నీ క్లియర్ చేస్తే బెటర్. రెగ్యులర్గా ఎవరు కనిపించట్లేదు. మేము చాలామంది వాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. జస్ట్ టైంపాస్కైనా టైల్స్ బాగోట్లేదు. ఘాట్స్ అయితే ఇంప్రూవ్మెంట్ ఏమైతే లేదు. పగిలిపోయినాయి కానీ ఇంకా ఎవరైనా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎవరు ఏదైనా సరే రెస్పాండ్ అవ్వట్లేదు. జస్ట్ ఉంటారు మేడం. అంటే నేను రోజు రాను కదా, జస్ట్ క్యాజువల్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఐ థింక్ ఉండొచ్చు అది. వర్షం పడితే చాలా ఇబ్బంది మేడం. చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఎక్కడ కట్ట కింద ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. మీ న్యూస్ ద్వారా ఏదైనా గవర్నమెంట్కి ఏదైనా సమాచారం మీ న్యూస్ ద్వారా గవర్నమెంట్కి ఏదైనా హెల్ప్ అవుతుంది అంటే మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఉంటుంది కదా. జస్ట్ కంప్లైంట్ అంటే వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే ఏదైనా సరే మ్యామ్ గవర్నమెంట్ అయితే చూడట్లేదు. పర్లేదు మ్యామ్. జస్ట్ అంటే ప్రభుత్వ పరంగా బాగానే ఉంది. ఫస్ట్ మా వైపు కూడా ఇదంతా కట్ట కింద స్థానిక సంస్థలు ఉంటారు కదా, అణగారి వర్గాలు వాళ్ళైనా సరే సఫర్ అవుతున్నారు. చాలా బాగా సఫర్ అవుతున్నారు. కొంచెం వాళ్ళని పట్టించుకుంటే బాగుంటుంది కదా అని, అంతే తప్పితే ఇంకేం లేదు మ్యామ్. అంటే ఏంటంటే వరద వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగా కట్టారు. ప్లస్ ఇంకోటి వాళ్ళకి చూస్తే అంటే మీ న్యూస్ ద్వారా ఏదైనా హెల్ప్ అవుతుందని అంతే తప్పితే ఏం లేదు మ్యామ్. థ్యాంక్ యూ. అదంతా ఇటు వచ్చేస్తుంది. ఇక్కడ నిలవైపోతుంది. వర్షం పడింది అనుకో, ఇదివరకు బాగానే ఉంది. ఈ తవ్విన దగ్గర నుంచి వర్షం పడితే ఆ బురదంతా ఇటు వచ్చేస్తుంది. డ్రైనేజీలు ఊడిపోయినాయి. కొత్త వేయించా వద్దు, అన్నీ చెప్పకూడదమ్మా. అన్నీ చెప్పి డ్రైనేజీలోకి వచ్చేసి డ్రైనేజీలు నిండిపోతున్నాయి. ఇంకంతే, వేరే ఏం లేదు. దానివల్ల దోమలు. చూశారు కదా, ఇక్కడ పరిస్థితి అయితే బాగాలేదని స్థానికులు చెప్తున్నారు. ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చి విఎంసీ వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు అండ్ ఇక్కడ మెయింటైన్ చేసే సిబ్బంది కూడా ఈ మధ్య సరిగ్గా ఉండట్లేదని చెప్తున్నారు. ఈవినింగ్ అయితే లైట్స్ కూడా అప్పుడప్పుడు వేయరు కాబట్టి మద్యం తాగడానికి కానీ ఇతర కార్యక్రమాలకు కానీ ఇక్కడ ఎవరెవరో వస్తుంటారు. చాలా ఇబ్బందికరంగా అసభ్యకరమైన సంఘటనలు అయితే ఇక్కడ జరుగుతున్నాయని చెప్తున్నారు. అండ్ ఇంకా వర్షాకాలం అయితే ఇంకా ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. దోమలు పేరుకుపోయి ఆ వాటర్ అంతా పేరుకుపోయి ఇబ్బందికరంగా ఉంటుంది.
ఆ టైంలో అయితే క్లీన్ చేయడానికి ఎవ్వరు రావట్లేదని చెప్తున్నారు. ఇంతకు ముందు ఉన్న మెయింటెనెన్స్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే కనీసం ఎక్కడానికి మెట్లు కూడా సరిగ్గా లేవు. ఇక్కడ అంతా టైల్స్ అన్ని పగిలిపోయి నడవడానికి బాగాలేదని చెప్తున్నారు. ఇక్కడ కొంచెం కాసేపు వచ్చి రెస్ట్ తీసుకోవడానికి కానీ చల్లగాలి పీల్చుకోవడానికి రావాలన్నా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకా ముందుకెళ్తే అక్కడ ఒడ్డు నుండే ప్రాంతాల వాళ్ళు అయితే ఇళ్లల్లో ఉండే వాళ్ళకైతే ఇంకా ఇబ్బందులు ఉంటాయని, వాల్ కట్టినా కానీ దోమలు ఇలా పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వాళ్ళకైతే చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని కొంచెం మున్సిపాలిటీ వాళ్ళే కానీ ఇక్కడ మెయింటైన్ చేసే సిబ్బంది కొంచెం దృష్టిలోకి తీసుకొని ఇక్కడంతా మంచిగా చేస్తే బాగుంటుందైతే స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదితో హారిక, వాకీ న్యూస్, విజయవాడ.